వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా? కవిత సూటి ప్రశ్న. భూమిని ఆక్రమిస్తే బయట తిరగలేరు, సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్. ఇదే మందు నాడు విషయమైతే నేడు అమృతంగా మారిందా? రాజమౌళి కౌంటర్. పోటీ ఇవ్వాలంటూ అమరన్ మేకర్స్ కు స్టూడెంట్ నోటీసులు. నేనేంటో చూసావు, నోరదుపులో పెట్టుకో, జగన్ కు ఏబీవీ హెచ్చరిక. అదానిపై అమెరికాలో కేసు నమోదవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. అఖండ భారతంలో అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా అని ట్వీట్ చేశారు కల్వకుంట్ల కవిత. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దు చేశాం, కానీ జరిగిన అవకతవకలను ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నాం. ఇకపై ఎవరైనా భూమిని ఆక్రమిస్తే 6 నెలల్లోనే శిక్ష పడేలా చేస్తాం, వాళ్ళు ఇక బయట తిరగలేరు అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ తన ఓటమికి వారు ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే. మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం. నేను ఓడిపోయేదానికి, నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే. వారి యొక్క బలహీనతను, వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి, రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది. ధరలు తగ్గిస్తానని చెప్తివి, తగ్గించకపోతేవి. నాణ్యత కలిగిన మందు ఇస్తానంటివి, అదే బ్రాండే ఇస్తేవి. ఇక నువ్వు చెప్పుకుంటే గొప్పలు ఏంటంటే, శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మేకర్స్కు ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ లీగల్ నోటీసులు పంపించారు. తన అనుమతి లేకుండా సినిమాలో తన ఫోన్ నెంబర్ చూపించారని, దీనితో తనకు గుర్తు తెలియని వారు ఫోన్ చేసి కాల్స్ వస్తున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. తనకు నష్టపరిహారంగా ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ జగన్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకోండి, మాట సరిచేసుకో, భాష సరిచూసుకో. ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా, ఒకసారి నోరు జారినా తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను. నేనేంటో, తలవంచనే నా నైజమేంటో గడిచిన 5 ఏళ్లలో నువ్వే చూసావు. బీ కేర్ఫుల్ అని పేర్కొన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki